12వ రోజు ధ్యానానికి స్వాగతం. నేటి అంశము మన చెంతకు వచ్చే దేవుడు. ద టైటిల్ ఫర్ దిస్ డే ఈజ్ ద గాడ్ హూ కమ్స్ నియర్. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యోహాను క్రిస్మస్ని ఒక అద్భుతమైన వాక్యంతో వివరిస్తూ ఉన్నాడు. అదేంటి అనంటే, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్న మాటను యోహాను చెప్తున్నాడు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు శరీరధారిగా దిగివచ్చాడు, ఆయన మన మధ్య నివసించాడు అన్న తార్కిక ప్రవాహంతో యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశాలను ఆజ్ఞాపించిన దేవుడు ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డాడు. లోకాలను నింపిన దేవుడు దుమ్మెత్తిన నేలపై నడిచాడు. ఆయన దూరముగా ఉండలేదు. మనము ఆయనను తాకి, ఆయనను చూచి, ఆయనను తెలుసుకునే అంత సమీపముగా మన మధ్యకు వచ్చి నివసించాడు అని యోహాను చెప్తున్నాడు. అతడు అవే మాటల్ని జ్ఞాపకం చేస్తూ తను రాసిన పత్రికలో ఈ విధముగా అంటున్నాడు, ఏవైతే మేము చూచామో, వేటినైతే మేము సూక్ష్మంగా తీక్షణతో చూసామో, మా చేతులు వేటిని తాకామో వాటినే మేము చెప్తున్నాము అంటున్నాడు. అంటే దాని అర్థము, దేవుడు అత్యంత సమీపముగా ఉండేవాడని యోహాను ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నాడు. నిజమే కదా? దేవుని సమీపముగా ఎరిగిన వారముగా మనం ఉంటున్నట్లయితే మనము కూడా అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుణ్ణి మనము దూరము నుండి ఆరాధించే వారముగా ఉండము. యేసు నీ జీవితంలోకి నేరుగా వస్తాడు. నీ పని స్థలములో, నీ ఇంటలో, నీ బాధలో, నీ సందేహాలలో, నీ అలసటలోకి దేవుడు సమీపముగా ఉండి జోక్యం చేసుకుంటాడనే సత్యం మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. దేవుని సమీపతను జరుపుకునే పండగే క్రిస్మస్ పండగ అని మనం పలుకుతున్నాం. ఈరోజు ఎవరికైనా తనివి తీరా దగ్గరికి ఉండి సహాయపడండి. యేసు దగ్గరికి వచ్చినట్లే మీరు వారి దగ్గరికి వెళ్ళి సహాయపడండి. మీరు కలిసి సన్నిహిత్యంతో సమీపస్థుడైన దేవుణ్ణి ఆరాధించండి. శరీరమై వచ్చిన ఈ వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపనిద్దాము. ఈ మాటలు నాతో పాటు ఆలోచన చేయండి. దూరమెన్నడూ లేని దేవుడు మన దరికి చేరినాడు. సశరీరునిగా కృపతో నడిచి మన మధ్యనే నిలిచినాడు. పశువుల తొట్టెలో మహిమ దాగి మనకై దిగి వచ్చెను. నట్ట నడుమ భూమిపై ప్రేమ పాదముద్రలు వేసెను. క్రిస్మస్ పిలుపుతో ఆయనను సమీపముగా చేరుము. మన గుండెల్లో, గృహములో దేవుని శాంతిని నిలుపుము. దగ్గరకొచ్చిన ప్రభువును మనము ప్రతిబింబిద్దాం. వాక్యమై వచ్చిన యేసును మనలో లోతుగా నిలుపుదాం. రేపటి ధ్యానంలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుణ్ణి సమీపముగా ఆరాధించుదాం. దేవుణ్ణి సమీపముగా సేవిద్దాం.